సెక్స్ అనేది ఒక ఒక పనిలా కాకుండా మన జీవితంలో ఒక భాగంలా కనుక అనుకుంటే అది ఏ ఇబ్బంది లేకుండా నడుస్తుంది. ఇవన్నీ వినటానికి కావాల్సింది చిన్న వయసు నుంచి మంచి వయసు దాకా. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు తన యొక్క సెక్స్ని ఏ విధంగా బాగు చేసుకోవాలి, సెక్స్ ఏ ఇబ్బందులు రాకుండా ఏ విధంగా జీవితం గడపాలి అనేది చిన్నప్పటి నుంచి కనుక పెద్దలు కానీ సొసైటీ కానీ కనుక నేర్పితే సగం సెక్స్ ప్రాబ్లమ్స్ పోతాయి. పోర్నోగ్రఫీ చూడటంతో వాళ్ళ సెక్స్ నాలెడ్జ్ అంతాను పోర్నోగ్రఫీ చూడటం వల్ల తెచ్చుకున్నదే. దాని నుంచి ఇన్ఫర్మేషన్ రావట్ల వాళ్ళందరికీ మిస్ఇన్ఫర్మేషన్ వస్తుంది, అంటే తప్పుడు సంకేతాలు వస్తున్నాయి. ఈ తప్పుడు సంకేతాలు కనుక దూరంగా ఉంటే అది వినోదంగా మాత్రమే చూసి అది సబ్జెక్ట్ లాగా అంటే నాలెడ్జ్ లాగా చూడకుండా చాలు. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా కాన్పు కూడా మనుషులందరూ గర్భిణీ వస్తుంది, కాన్పు అవుతాం, పిల్లలు పుడతారు అనే విధమైన ఆలోచన విధానం నుంచి గర్భిణీ ఒక జబ్బు, ఆ జబ్బుకి ట్రీట్మెంట్ కావాలి, ఆ ట్రీట్మెంట్ కాన్పు అనేది ఒక కష్టమైన పని, దాన్ని చెయ్యాలి. ఇవన్నీ సహజంగా జరిగే దానికి చెడగొట్టుకోవటమే. అందుకని కాన్పులో కష్టాలు వస్తున్నాయి, కాన్పులో ఆపరేషన్ జరుగుతుంది. అంటే మనం మనలాగా బతికినప్పుడు, మనం మనుషుల్లాగా బతికినప్పుడు, మిగతా వాళ్ళతో మనుషుల్లాగా జీవించినప్పుడు, సాధారణ జీవితం గడిపినప్పుడు ఏ విధమైన సెక్స్ సంబంధించినవి కానీ ఫర్టిలిటీ సంబంధించిన కానీ ఇబ్బందులు రావు.